భద్రాచలం ఇప్పుడు తెలంగాణలో ఉందా, ఏపీలో ఉందా? ఇదేంటి అనుకుంటున్నారా? అవును, జనాభా లెక్కల యాప్ చూస్తుంటే భద్రాచలం వాసులకు ఈ డౌట్ రాకమానదు. ఈ యాప్లో ఉన్న గందరగోళం ఏమిటో ఈ బ్రేకింగ్లో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసులకు జనగణన ప్రక్రియ షాకిస్తోంది. తెలంగాణలో ఉన్న భద్రాచలం వాసులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్లో డీటెయిల్స్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటే జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడిందని సందేశం తెరపై కనిపిస్తోంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్లో భద్రాచలం తెలంగాణలో లేనట్టు చూపిస్తూ ఉండడంతో ఆశ్చర్యపోతున్నారు. అంటే భద్రాచలం ఏపీలో ఉన్నట్టా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అసలేమిటి సమస్య, సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్ ఏమంటోంది అనే విషయాలపై మరింత సమాచారం భద్రాచలం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ లైవ్ డెమో ద్వారా వివరిస్తారు. జనగణనలో భాగంగా ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన ప్రక్రియ 3 రోజులుగా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు భద్రాచలానికి సంబంధించి అనేక టెక్నికల్ సమస్యలు ఏర్పడి భద్రాచలం వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో ఏ విధంగా ఈ సమస్య ఏర్పడింది అనేది మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగంగా se.census.gov అంటే gout.in అనే దాంట్లో మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 అనేది వస్తుంది. ఇండ్ల జాబితా మరి ఇండ్ల గణన స్వీయ గణన SE వస్తుంది. దీంట్లో ఫస్ట్ మనం స్థాన వివరాలు అంటే ఆ లొకేషన్కి సంబంధించినటువంటి వివరాలని నమోదు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం అంటే తెలంగాణ అనేది మనం ఎంటర్ చేసాం. ఆ తర్వాత జిల్లా అడిగింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాచలం అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది కాబట్టి దాన్ని ఎంటర్ చేసాం. పిన్ కోడ్ 507111 ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్కి సంబంధించి ఇప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి ఒక స్ట్రీటు శాంతినగర్ భద్రాచలం అనేది క్లిక్ చేసాం. చేసినప్పుడు చూడండి సరిహద్దు పరిమితం చేయబడింది, జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది అనేది చూపిస్తుంది. అంటే ఈ ప్రక్రియ తెలంగాణకు సంబంధించి మాత్రం ఎక్కడి వరకే పరిమితం చేయబడిందని, అంటే భద్రాచలం పట్టణాన్ని సరిహద్దు అవతల అంటే ఆంధ్రప్రదేశ్లో చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ ఈ ప్రక్రియని ముందుకు వెళ్ళటానికి అవకాశం లేకుండా ఇక్కడ వరకే పరిమితం చేయబడింది అనేది ఇక్కడ వరకు ఆగిపోయింది. భద్రాచలం తెలంగాణలో ఉంది, భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఉంది. కానీ ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది, ఇది ఇంత పొరపాటు ఎందుకు జరిగిందనేది భద్రాచలం వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి స్థానిక తహసీల్దారు దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. మనం TV9 కూడా మాట్లాడడం జరిగింది. ఈ పొరపాటు జరిగింది, ఈ విధంగా చూపిస్తున్నమాట వాస్తవే. దీన్ని ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ అధికారులు పై అధికారులు ఉన్నారో వారికి తెలియజేశాం. 2-3 రోజుల్లోనే ఈ సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు. దీనివల్ల ఇప్పుడు వరకు గత 3-4 రోజులుగా భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రక్రియని ఏదైతే ఉందో దీన్ని నమోదు చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది దీనికి సంబంధించింది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 భద్రాద్రి కొత్తగూడెం.